సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం క్లాస్ 11 కెమిస్ట్రీ స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ పార్ట్ 8 అయితే స్టార్ట్ చేసుకోబోతున్నాం. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అటామిక్ నెంబర్ గురించి అయితే, అటామిక్ నెంబర్ ఇంకా అటామిక్ మాస్ నెంబర్, అటామిక్ వెయిట్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఒకవేళ టైం ఉంటే ఈ ఐసోబార్స్, ఐసోటోన్స్, ఐసోడైఫర్స్, ఐసోస్టర్స్ వీటి గురించి కూడా, అంటే వీడియోలు ఎంత అవ్వకపోతే వీటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అయితే అటామిక్ నెంబర్. సో ముందుగా ఈ అటామిక్ నెంబర్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది మోస్లీ అనే వ్యక్తి. సో దీన్ని జెడ్ అనే అక్షరంతో డినోట్ చేస్తాం. సో దీని డెఫినేషన్ ఏంటంటే ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రోటాన్స్ ఇన్ అన్ ఆటమ్ ఈస్ కాల్డ్ ఇట్స్ అటామిక్ నెంబర్ జెడ్. సో లేదా ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రోటాన్స్ ఇన్ అన్ ఆటమ్ ఈస్ కాల్డ్ అటామిక్ నెంబర్. సో జెడ్ ఈక్వల్స్ పి అంటే అటామిక్ నెంబర్ ఈక్వల్స్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్స్ ప్రోటాన్స్, అంతే కదా. అయితే మనం ఇంకో పాయింట్ ఏం తెలుసుకోవాలంటే క్యాథోడ్ రేస్ అనేవి మెటల్ పైన పాస్ చేసినప్పుడు, ఇవి క్యాథోడ్ రేస్ మెటల్ పైన పాస్ చేసినప్పుడు అవి ఎక్స్రేస్ని ఎమిట్ చేస్తాయి. క్యాథోడ్ రేస్ అనేవి మెటల్ మీద ఎమిట్ చేసినప్పుడు ఎక్స్రేస్ని ఫామ్ చేసినాయి. అయితే ఈ మోస్లీ అనే వ్యక్తి రిలేషన్ బిట్వీన్ అటామిక్ నెంబర్ అండ్ ఫ్రీక్వెన్సీని కనుక్కొని ఒక ఫార్ములాని క్రియేట్ చేస్తాడు. రూట్ మ్యూ ఈక్వల్స్ ఏ ఆఫ్ జెడ్ మైనస్ బి, వేర్ ఏ అండ్ బి ఆర్ కాన్స్టెంట్స్, జెడ్ ఈజ్ atomic number, a and b are constants and depend on nature of elements. Z is the atomic number. ఒక న్యూట్రల్ యాటమ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సోడియం, దీని అటామిక్ నెంబర్ ఎంత 11. ఒక న్యూట్రల్ యాటంలో ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ సేమ్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 11 ఉంటాయి, ప్రోటాన్స్ 11 ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ Na+, ఇది అయాన్ కదా, న్యూట్రల్ యాటమ్ కాదు, ఇది అయాన్. న్యూట్రల్ అంటే అది ఏ కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ అవ్వదు, ఇది అయాన్. సో Na+ ఉందంటే దీని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 10 ఉంటాయి, ప్రోటాన్స్ వచ్చేసి 11 ఉంటాయి. సో న్యూట్రల్ యాటమ్కి ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఈక్వల్గా ఉంటాయి. ఈ ఫ్రీక్వెన్సీకి అటామిక్ నెంబర్కి గ్రాఫ్ గీస్తే ఇలా ఉంటుంది. ఇది అటామిక్ నెంబరు, ఇది రూట్ మ్యూ. ఇది వచ్చేసి రూట్ న్యూ ఈక్వల్స్ ఏ ఆఫ్ జెడ్ మైనస్ బి వచ్చేసి మోస్లెస్ ఈక్వేషన్ అంటారు. మోస్లెస్ ఈక్వేషన్. మీకు క్యాటయాన్కి అటామిక్ నెంబర్ కనుక్కోవాలి. క్యాటయాన్ అంటే పాజిటివ్, టీ ఉంటుంది కదా, టీ ప్లస్ షేప్లో ఉంటుంది, అలా గుర్తుపెట్టుకోండి. క్యాటయాన్ అంటే ప్లస్. క్యాటయాన్కి అటామిక్ నెంబర్ కనుక్కోవాలంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ వచ్చేసి అటామిక్ నెంబర్, అదే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి అటామిక్ నెంబర్లో నుంచి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లాస్ట్ని తీసేయాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ Na+ అనే తీసుకోండి, ఇది క్యాటయాన్, పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అంటే దీని అటామిక్ నెంబర్ ఎంత 11, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్స్ 11. అదే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఈ అటామిక్ నెంబర్లో నుంచి ఎన్ని ఎలక్ట్రాన్స్ పోయినాయి, దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పోయినాయి, ఒక ప్లస్ ఛార్జ్ ఉందంటే ఒక ఎలక్ట్రాన్ పోయింది, అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్స్ 10. అదే ఫర్ ఎగ్జాంపుల్ యానియాన్కి అటామిక్ నెంబర్ కనుక్కోవాలంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్స్ అటామిక్ నెంబర్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్స్ అటామిక్ నెంబర్ ప్లస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గెయిన్డ్. ఫర్ ఎగ్జాంపుల్ Cl- తీసుకోండి, క్లోరిన్ తీసుకోండి, సరే Cl- తీసుకోండి, ఇది ఒక యానియాను, దీని క్లోరిన్ యొక్క అటామిక్ నెంబర్ 17. ఇప్పుడు దీని నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఏంటి, అటామిక్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్ 17.
నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అటామిక్ నెంబర్ ప్లస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గెయిన్. దీంట్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గెయిన్ అంటే ఒక నెగిటివ్ ఛార్జ్ ఉందంటే ఒక ఎలక్ట్రాన్ గెయిన్ అట్టే కదా, ఒక్క నెగిటివ్ ఛార్జ్ ఉందంటే. సో +1 అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్స్ 18. సో ఇలా అనమాట. సో ఇప్పుడైతే ఒక క్వశ్చన్ అయితే చూద్దాం. ఇన్ మోస్లెస్ ఎక్స్పెరిమెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎక్స్రే వాజ్ ఫౌండ్ టు బి 1600 హెర్ట్జ్. క్యాలిక్యులేట్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ ద మెటల్. మనకు ఆల్రెడీ తెలుసు A = 1, B = 1 అంటే ఇవి రెండు కాన్స్టాంట్స్. మనకి మోస్ట్లీ ఈక్వేషన్ √μ = A of Z - B అంటే √μ ఎంత ఇచ్చారు, 1600 హెర్ట్జ్ ఇచ్చారు. 1600 = A అంటే 1, Z of -1. √1600 అంటే 40 = Z - 1. Zని ఇటు తెస్తే 40 + 1 అటామిక్ నెంబర్ ఎంత 41. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ మోస్ట్లీ ఎక్స్పెరిమెంట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్ ప్రొడ్యూసెస్ ఎక్స్రే ఆఫ్ హై ఫ్రీక్వెన్సీ? ఐరన్. ఐరన్ అనేది ఎక్కువ ఫ్రీక్వెన్సీ గల ఎక్స్రేస్ని ప్రొడ్యూస్ చేస్తాయి ఐరన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ విల్ ద డిఫరెన్స్ ఇన్ మాస్ నెంబర్ ఇఫ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ హాఫ్డ్ అండ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డబుల్డ్ ఇన్ కార్బన్ 612. సో ఇక్కడ కింద ఉండేది ఎప్పుడైనా సరే, పైన ఉండేది మాస్ నెంబర్, కింద ఉండేది ఎప్పుడైనా సరే అటామిక్ నెంబర్, పైన ఉండేది మాస్ నెంబర్. ఈ పైన ఉన్న దాని నుంచి కింద దాన్ని తీస్తారనుకోండి న్యూట్రాన్ వస్తుంది, అంటే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ వస్తుంది. అంటే మాస్ నెంబర్లో నుంచి అటామిక్ నెంబర్ తీస్తే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ వస్తుంది. కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ Z ఎంత 6. నెక్స్ట్ మాస్ నెంబర్ ఎంత, మాస్ నెంబర్ 12. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నారంటే అయితే ప్రోటాన్స్ ఎన్ని ఉంటాయి 12, ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి 12. వాట్ విల్ ద డిఫరెన్స్ ఇన్ మాస్ నెంబర్ ఇఫ్ న్యూట్రాన్స్ హాఫ్డ్? న్యూట్రాన్స్ అనేవి సగం అయితే, న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయి అక్కడ 6 ఉన్నాయి. న్యూట్రాన్స్ అనేవి 6 ఉన్నాయి అంటే న్యూట్రాన్స్ హాఫ్ అయితే ఎంత అయితే ఇప్పుడు N = 3 అయితే. అండ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డబుల్డ్. ఆల్రెడీ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి దీంట్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సారీ 12 కాదు, 6 ఎలక్ట్రాన్స్ 6 ప్రోటాన్స్. 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 6 ఎలక్ట్రాన్స్ డబల్ అయినాయి అంటే 12. ఇప్పుడు మాస్ నెంబర్లో డిఫరెన్స్ ఎంత అన్నారు. మాస్ నెంబర్లో డిఫరెన్స్ ఎంత చూడండి. ఇప్పుడు కార్బన్ న్యూట్రాన్స్, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, ఇవి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే అటామిక్ నెంబరే కదా 12. న్యూట్రాన్స్ 3 ఉన్నాయి అంటే ఈ మాస్ నెంబర్ ఎంత ఉంటుంది 9. 9 3 వస్తుంది. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ 3. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ ఇన్ N 3 - 7 14. ఈ కింద ఉండేది ఏంటి అటామిక్ నెంబర్, ఈ పైన ఉండేది మాస్ నెంబరు. ఈ 3- అంటే అది అయాన్ కాబట్టి 3- అంటే మైనస్ అంటే ఎలక్ట్రాన్స్ గెయిన్ అయింది, అది 3 ఎలక్ట్రాన్స్ని గెయిన్ అయింది అన్నట్టు. 3 ఎలక్ట్రాన్స్ గెయిన్ అవ్వడం అంటే అటామిక్ నెంబర్లో కూడా 3 అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్స్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్స్ అటామిక్ నెంబర్. చూద్దామండి. ఆల్రెడీ అటామిక్ నెంబర్ ఎంత ఇచ్చారు, అటామిక్ నెంబర్ = 7 ఇచ్చారు. మాస్ నెంబర్ ఎంత 14 ఇచ్చారు. ఇక్కడ మనం ఇంకా కనుక్కోవాల్సింది ఏంటి, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎంత. 14లో 7 చేస్తే 7. మనం కనుక్కోవాల్సింది ఇప్పుడు ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి. ఇవన్నీ అవసరం మనకి. ఫస్ట్ వాడు ఏం కనుక్కోండు, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనుక్కుందాం. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని 3 ఎలక్ట్రాన్స్ ఇక్కడ గెయిన్ అయింది కాబట్టి ఈ 7 + 3 10. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎంత 7. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ 7 అయిపోయింది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఇన్ ఏ స్పీసీ ఆర్ ఈక్వల్ టు 10, 11, 12 రెస్పెక్టివ్లీ. అసైన్ ప్రాపర్ సింబల్ టు ద స్పీసీస్. సో మనకి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని ఇచ్చారు 11. సో అటామిక్ నెంబర్ కూడా 11 అవుతుంది. సో అటామిక్ నెంబర్ 11 అంటే యాటమ్ పేరు ఏంటి సోడియం. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి 10 ఇచ్చారు, అటామిక్ నెంబర్ 11 అంటే అటామిక్ నెంబర్ కన్నా
ఒక ఎలక్ట్రాన్ తక్కువ ఉందంటే దానికి పాజిటివ్ ఛార్జ్ ఉందని అర్థం, ఒక యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఉందని అర్థం. అంటే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ వచ్చేసి 12. తర్వాత మాస్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అంతా 11, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అంతా 12, 11 + 12 23 అంటే 23. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ సింబల్. చూడండి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఇచ్చారు? 10 ఇచ్చారు. అటామిక్ నెంబర్ 11 అంటే ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ 11 ఉంటాయి. కాకపోతే ఇక్కడ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఒక ఎలక్ట్రాన్ తగ్గుద్ది, అందుకే ఎలక్ట్రాన్స్ 10 ఉన్నాయి, ప్రోటాన్స్ 11 ఉన్నాయి. న్యూట్రాన్స్ అంటే ఈ మాస్ నెంబర్లోంచి అటామిక్ నెంబర్ తీసేయండి, 12 వస్తుంది, అయిపోయింది. దిస్ ఈజ్ ద కరెక్ట్ సింబల్. సో నెక్స్ట్ మాస్ నెంబర్ గురించి చూద్దాం. మాస్ నెంబర్ అంటే సమ్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ neutrons in an atom is called mass number. It is denoted by capital A. Capital A equals number of neutrons plus number of protons. A equals number of neutrons small n plus protons ante number of protons ante nothing but atomic number ante Z. Number of ఇప్పుడు అటామిక్ మాస్ నెంబర్ కావాలంటే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. అదే న్యూట్రాన్స్ కావాలంటే అటామిక్ మాస్ నెంబర్లో నుంచి అటామిక్ నెంబర్, ఇవ్వండి మాస్ నెంబర్లో నుంచి అటామిక్ నెంబర్ తీసేస్తే వస్తుంది. నెక్స్ట్ అటామిక్ వెయిట్ అంటే 1/12 ఆఫ్ ద మాస్ ఆఫ్ కార్బన్ ఈజ్ కాల్డ్ అటామిక్ వెయిట్. దీన్నే అటామిక్ మాస్ యూనిట్ AMU అని కూడా అంటారు. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ ఎస్ డాల్టన్. సో ఈ వీడియో అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.